హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నోట్ చేసి చెప్పడం జరిగింది. సో వాటిని మనం చాలా క్లియర్గా గమనిద్దాం ఇక్కడ. సో దీనిలో చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి నీటి చుక్కను పొదుపు చేయండి, ప్రతి చిట్టి మొక్కను ఎదగనివ్వండి, అవి మన భవితకు భరోసా ఇవ్వాలి అని చెప్పింది మహాత్మా గాంధీ. ఇది టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీలో ఉన్న కొటేషన్ అన్నట్టు. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు చూసుకుంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అబ్దుల్ కలాం, టిటి కృష్ణమాచారి, తేజ్ బహదూర్ సప్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజగోపాలాచారి, కేఎం మున్షి, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్. క్రెస్కోగ్రాఫ్ సృష్టికర్త జగదీష్ చంద్రబోస్, మెర్క్యూరిక్ నైట్రేట్ సృష్టికర్త ఆచార్య ప్రఫుల్ల చంద్రరే, ప్రధాన సంఖ్యల సృష్టికర్త శ్రీనివాస రామానుజన్, రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త సివి రామన్, థర్మల్ ఐసోలేషన్ సృష్టికర్త మేఘనాథ్ సాహా, పక్షిశాస్త్ర పితామహుడని సలీం అలీని అంటారు, అణుశాస్త్రవేత్త హామీ జహంగీర్ బాబా, భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్, కృత్రిమ జన్యు సృష్టికర్త హరగోవింద్ ఖురానా, హరిత విప్లవం సృష్టికర్త ఎంఎస్ స్వామినాథన్, క్షిపణి శాస్త్ర పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం. ఈ విద్యా ప్రమాణాలని విద్యార్థి 6th to 10th వరకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ది విషయ అవగాహన అంటే కాన్సెప్ట్ని స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. సెకండ్ది ప్రశ్నించడం, పరికల్పన చేయడం. థర్డ్ది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ఫోర్త్ చూసుకుంటే సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. ఐదవది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఆరోది అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం. సెవెంత్ది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం. ఈ 7 కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అన్నట్లు. విద్యార్థి సాధించాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్. ఇవన్నీ కూడా విద్యార్థి సాధించాల్సినటువంటి స్కిల్స్. మన ఆహారం అనే లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అరటిపండు మన శరీరానికి పనికొచ్చే పొటాషియంని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకుండా దానిలో చక్కెర ప్రభావం తగ్గించడానికి ఏదో ఒక మాంసకృతులు నిండిన పదార్థంతో కలిపి తినాలి. ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను దినుసులు లేదా ఇంగ్రీడియంట్స్ అంటారు. చికోరి జీర్ణ రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. బీట్రూట్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి, అందుకే దీన్ని అప్పుడప్పుడు తినడం మంచిది. వంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు వంటివి వీటిని కాండిమెంట్స్, సుగంధ ద్రవ్యాలు అంటారు. బఠానీల్లో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. కొందరిలో ఇవి అలర్జీని, అజీర్ణతను కలిగిస్తాయి. జీడిపప్పు, కిస్మిస్, బాదాం వంటివి పాయసం తయారీలో వాడతారు. వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు. రాజస్థాన్లో చపాతీలు, రొట్టెలు ఆహారంగా స్వీకరిస్తారు, ఎందుకంటే అక్కడ సజ్జలు, జొన్నలు, గోధుమలు బాగా పండుతాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మనల్ని రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ అలర్జిటిక్, యాంటీవైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉంటాయి. చిలగడ దుంపలు రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసేందుకు వాడతారు. పండ్లను జామ్ లేదా రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. టమాటాల్లో విటమిన్ సి ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జులో దీనిలో అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఏది? విటమిన్ సి అన్నట్టు. సో పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలుగా మార్చే కళను వెజిటబుల్ కార్వింగ్ అంటారు. సాలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు. టమాటాలో కెరోటినాయిడ్స్, లైకోపిన్స్ సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్స్ ఉన్న పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వాడే పదార్థాలు, రంగులు క్యాన్సర్కి కారకాలు.